వివాహం అన్నిటికంటే ఘనమైనది, పాన్పు పరిశుద్ధమైనది అని దేవుని లేఖనం సెలవిస్తుంది. మా వివాహం 2016 ఫిబ్రవరి 3వ తేదీన దేవుని సన్నిధిలోనూ దేవుని సమక్షంలో జరిగింది. అప్పుడు ఒక దైవజనుడు ద్వారా నాకు ఒక వాగ్దానం అయితే వచ్చింది. అదేంటంటే, నా కృప నీకు చాలును అని. అలాగే మా హస్బెండ్కి కూడా ఒక వాగ్దానం ఇచ్చారు. అదేంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరును ఒకరినొకరు ప్రేమింపవలనండి. 2016 నుంచి 2026 ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు నేను, నా భర్త, నా 2 పిల్లలు దేవుడిచ్చిన గర్భఫలంతో పాటు మేము సంతోషంగా జరుపుకుంటున్నామంటే కేవలం దేవుని కృప. అందరు భార్యాభర్తల్లాగే మా మధ్యన కూడా విభేదాలు, మనస్పర్ధలు, చిన్న చిన్న కోపతాపాలు కూడా ఉండేవి. కానీ ప్రతి విషయంలో దేవుని వాగ్దానాన్ని పట్టుకొని నిలబడ్డాము. కాబట్టి ఈరోజు ఇంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాం. ప్రతి భార్యలోనూ భర్తలోనూ చిన్న చిన్న కోపతాపాలు ఉంటాయి. కానీ వాటిని మనసులో పెట్టుకోక దేవుని వాగ్దానాన్ని, వాక్యాన్ని నమ్మినప్పుడు మన జీవితం ఎప్పుడు కూడా సంతోషంగానే